Hello all, this is Ravi Kiran. మనం ఈ వీడియోలో సిఏ ఫౌండేషన్ పేపర్ 4 సబ్జెక్ట్ బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్లో లాస్ట్ చాప్టర్ దట్ ఈస్ కామన్ బిజినెస్ టెర్మినాలజీస్ డిస్కస్ చేద్దాం. ఈ కామన్ బిజినెస్ టెర్మినాలజీస్ చాప్టర్లో ఆల్మోస్ట్ 300+ డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, ఈ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ మనం బై హార్ట్ చేయాల్సిన పని లేదు. రీజన్ మనది ఆబ్జెక్టివ్ పేపర్. సో క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఆప్షన్స్ వాడే ఇస్తాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ డిస్క్రిప్టివ్ పేపర్ లైక్ లా. సో లాలో కాంట్రాక్ట్ అంటే ఏంటో మీరు గుర్తుపెట్టుకొని రాయాలి. ఆర్ కంపెనీ, కంపెనీ మీన్స్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ ప్రీవియస్ కంపెనీ లా. You have to remember these definitions in law because it is a descriptive paper. But coming to paper 4, business economics and business commercial knowledge, it is objective paper. So in common business terminologies law, even though we are having 300+ definitions, you no need to by heart them. Just ఆ డెఫినేషన్ అర్థమైతే చాలు. ఎందుకంటే క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఆప్షన్స్ వాడే ఇస్తాడు. సో రీజనబుల్గా గెస్ చేసి ఆన్సర్ చేయొచ్చు మీరు. సో ఈ కామన్ బిజినెస్ టెర్మినాలజీస్లో టోటల్గా 5 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ది స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్ టెర్మినాలజీస్. టెర్మినాలజీస్ మీన్స్ నథింగ్ బట్ డెఫినేషన్స్. సో ఈ స్టాక్ అండ్ కమోడిటీ మార్కెట్ టెర్మినాలజీస్లో షేర్ మార్కెట్కి సంబంధించిన డెఫినేషన్స్ ఉంటాయి. లైక్ బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి. నెక్స్ట్ ఫినాన్స్ టెర్మినాలజీస్. ఈ ఫినాన్స్ టెర్మినాలజీస్లో అకౌంటింగ్ రిలేటెడ్ డెఫినేషన్స్ ఉంటాయి. లైక్ వాట్ ఈజ్ అన్ అసెట్, వాట్ ఆర్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, పేటెంట్ అంటే ఏంటి, డిప్రిసియేషన్ అంటే ఏంటి, లైక్ దట్. అలానే నెక్స్ట్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్. సో ఇన్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్ we have definitions which are related to banking, like what is a check, what is a bounced check, CRR, SLR, like that. And fourth one is marketing terminologies. So in marketing terminologies we have definitions relating to marketing, like what is publicity, what is advertisement, what is B2B, B2C, like that. And finally we have other terminology. సో అదర్ టెర్మినాలజీలో పైన ఎక్కడ కానీ డెఫినేషన్స్ ఇక్కడ వేసేస్తాడు వాడు. లైక్ వాట్ ఈస్ జాయింట్ వెంచర్, వాట్ ఈస్ మర్జర్, వాట్ ఈస్ అమాల్గమేషన్, లైక్ దట్. సో ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ టెర్మినాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ చాప్టర్ని ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికే చూస్తాను. సో బుక్లో ఉన్నదే కాకుండా ప్రాక్టికల్గా కూడా I will discuss this subject. So without wasting any time, let us enter into our subject. So in case మీరు కనుక ఈ చాప్టర్ని మన ఐసిఏఐ మెటీరియల్లో చూస్తే ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తాడు వాడు. ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక డెఫినేషన్కి వేరే డెఫినేషన్కి లింక్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసీఏ బుక్ తీసుకుంటే ఫస్ట్ ఏజెంట్ ఇస్తాడు. ఓకే, బట్ ఏజెంట్ డెఫినేషన్ స్టార్టింగే చెప్పడం కరెక్ట్ కాదు. సో మన ఐసీఐ మెటీరియల్ డెఫినేషన్స్ వచ్చేపాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో నేను ఆ డెఫినేషన్స్ని ఈజీ వేలో, ఓకే, సో బేసిక్స్ నుంచి తీసుకెళ్లే విధంగా రీఅరేంజ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. So before knowing the meaning of IPO, first financial market. Financial market is of two types. One is capital market and another one is
money market. This capital market is regulated by Securities and Exchange Board of India, and this money market is regulated by RBI. Again, this capital market is of two types. One is primary market and another one is secondary market. In primary market, again we have two categories. One is initial public offering and another one is further public offering. So now we are studying FPO, right? So FPO means initial public offering. సో FPO అంటే ఒక కంపెనీ కనుక ఫస్ట్ టైం పబ్లిక్ ఎట్ లార్జ్కి, ఐ సెడ్ పబ్లిక్ ఎట్ లార్జ్కి షేర్స్ని ఇష్యూ చేస్తే దాన్నే IPO అని చెప్పాలి. సో ఒక కంపెనీ ఫస్ట్ టైం షేర్స్ని, నాట్ ఓన్లీ షేర్స్, ఇట్ కెన్ బి డిబెంచర్స్ యాజ్ వెల్. ఓకే, ఒక కంపెనీ కనుక షేర్స్ ఆర్ డిబెంచర్స్ని ఫర్ ద ఫస్ట్ టైం పబ్లిక్కి ఆఫర్ చేస్తే, పబ్లిక్ ఎట్ లార్జ్కి ఆఫర్ చేస్తే దాన్నే IPO అని చెప్పాలి. సో రీసెంట్ IPOs మీరు న్యూస్ పేపర్లో చూసే ఉంటారు, లైక్ LIC. సో LIC ఈజ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, బట్ రీసెంట్గా షేర్ హోల్డర్ గవర్నమెంటే కాకుండా పబ్లిక్ ఎట్ లార్జ్కి LIC షేర్స్ అమ్మింది. సో రీసెంట్గా LIC IPOకి వెళ్ళింది. సో LICకి ముందు జొమాటో, సో జొమాటో కూడా పబ్లిక్ ఎట్ లార్జ్కి షేర్స్ అమ్మింది. సో దాన్నే IPO అని చెప్పాలి. సో IPOలో ఒక అన్లిస్టెడ్ కంపెనీ, ఇక్కడ అన్లిస్టెడ్ అని ఎందుకు వాడుతున్నాను, ఎందుకంటే షేర్స్ మొట్టమొదటిసారి ఇస్తున్నాడు, అంటే షేర్స్ ఇవ్వకముందు అది ఒక అన్లిస్టెడ్ కంపెనీ, షేర్స్ ఇస్తున్నాడు కదా అందుకు లిస్టెడ్. సో ఒక అన్లిస్టెడ్ కంపెనీ షేర్స్ని కనుక పబ్లిక్ ఎట్ లార్జ్కి ఫస్ట్ టైం ఇష్యూ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ IPO. ఓకే, దెన్ వాట్ అబౌట్ FPO? FPO అంటే ఒక లిస్టెడ్ కంపెనీ సబ్సిక్వెంట్గా షేర్స్ మళ్ళీ ఇస్తే దాన్ని FPO అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ రిలయన్స్. రిలయన్స్ ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ, అంటే రిలయన్స్ ఆల్రెడీ గతంలో షేర్స్ పబ్లిక్కి అమ్మింది, అది IPO అయింది. ఇప్పుడు అదే రిలయన్స్ కంపెనీ మళ్ళీ సబ్సిక్వెంట్గా షేర్స్ని కనుక పబ్లిక్ ఎట్ లార్జ్కి అమ్మితే అదే FPO. అంటే IPOలో ఉండేదేమో అన్లిస్టెడ్ కంపెనీస్, FPOలో ఉండేదేమో లిస్టెడ్ కంపెనీస్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ IPO. సో IPO మీన్స్ నథింగ్ బట్ అన్లిస్టెడ్ కంపెనీ ఇష్యూయింగ్ షేర్స్ టు పబ్లిక్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో ఏదన్నా కంపెనీ కనుక షేర్స్ని ఫస్ట్ టైం పబ్లిక్ ఎట్ లార్జ్కి అమ్మితే దాన్ని IPO అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ మనీ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్లో బేసికల్లీ లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఉంటాయి, లైక్ షేర్స్ ఆర్ డిబెంచర్స్. మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సిన్స్ దీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్, లిక్విడిటీ ఈజ్ వెరీ హై ఇన్ మనీ మార్కెట్. షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దేర్ మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ లెస్ దాన్ 1 year. సో మనీ మార్కెట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా 1 year లేదా అంతకన్నా తక్కువ మెచ్యూరిటీ పీరియడ్ ఉండిద్ది. సో ఇన్ మనీ మార్కెట్ బేసికలీ వి గెట్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్. సో దెర్ ఈజ్ హై లిక్విడిటీ ఇన్ మనీ మార్కెట్. ఓకే, సో మీరు ట్రెజరీ బిల్స్ అనే పేరు వినే ఉంటారు. సో ట్రెజరీ బిల్స్ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఇవన్నీ కూడా మనీ మార్కెట్లోనే ఉంటాయి. ఓకే, సో వి కంప్లీటెడ్ IPO అండ్ మనీ మార్కెట్. నెక్స్ట్ బ్రోకర్ ఆర్ బ్రోకరేజ్ ఫర్మ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా డైరెక్ట్గా కొనలేరు, అమ్మలేరు. ఇప్పుడు IPO గురించి చెప్పాను, రైట్? సో ఇప్పుడు IPOలో అయినా కానీ మీరు షేర్స్ కొనాలి అంటే డైరెక్ట్గా కొనలేరు. సో మన ఇండియాలో
రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్ రెండు ఉన్నాయి. వన్ ఈజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో మీరు షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా షేర్ మార్కెట్లోనే చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీరు షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా డైరెక్ట్గా మీరు షేర్ మార్కెట్లో కొనలేరు. సో మీరు షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా డైరెక్ట్గా మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని యాక్సెస్ చేయలేరు. ఓకే, మనకి యాక్సెస్ ఉండదు. సో మరి ఎలా కొనాలి అంటే మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. ఈ మీడియేటర్నే మనం బ్రోకర్ అని చెప్పాలి. సో మీరు ఒక షేర్ కొనాలి అంటే మీరు బ్రోకర్కి చెప్పాలి. బ్రోకర్ మీ తరపున బిఎస్సికి కానీ ఎన్ఎస్సికి కానీ చెప్తాడు. సో బిఎస్సి ఎన్ఎస్సి ఆ షేర్ బ్రోకర్కి ఇస్తే బ్రోకర్ మీకు ఇస్తాడు. సో మీరు షేర్ మార్కెట్లో షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా డైరెక్ట్గా చెయ్యలేరు. సో మీకు నాకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. మీరు షేర్స్ కొనాలి అన్నా అమ్మాలి అన్నా బ్రోకర్కి కమ్యూనికేట్ చేస్తే బ్రోకర్ మీ తరపున ఆర్డర్ పెడతాడు. ఓకే, సో వాడినే బ్రోకర్ అని చెప్పాలి. సో బ్రోకర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అంటే ఎవరైతే షేర్స్ కొనాలి అనుకుంటారో అమ్మాలి అనుకుంటారో వాళ్ళని యూజర్ ఆర్ క్లయింట్ అని చెప్పాలి. సో ఏ బ్రోకర్ యాక్ట్ యాజ్ ఏ మీడియేటర్ బిట్వీన్ క్లయింట్ అండ్ షేర్ మార్కెట్. దట్ ఈస్ నథింగ్ బట్ సెక్యూరిటీస్ ప్రొవైడర్. ఒకటి గమనించాలి మీరు, బ్రోకర్ అంటే మనిషి కాదు. ఈ బ్రోకర్ ఈజ్ ఆల్సో ఏ కంపెనీ. ఓకే, సో మ్యారేజ్ బ్రోకర్స్ లాగా షేర్ బ్రోకర్స్ హ్యూమన్ బీయింగ్స్ అనుకోవద్దు. ఏ బ్రోకర్ ఈజ్ ఏ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ జెరోదా, అప్స్టాక్, Motilal Oswal, Sharekhan, SBI Cap Securities, they all are brokers. Okay, so broker means it is also a company. A broker acts as an intermediary between client and share market. Okay, so next, so broker or brokerage firm. Next, brokerage. Brokerage means nothing but commission charged by broker. సో ఇప్పుడే చెప్పా, బ్రోకర్ కూడా ఒక కంపెనీయే. ఓకే, సో బ్రోకర్ బిజినెస్ చేయొచ్చా? మనం చేయొచ్చు. కాకపోతే వీ నీడ్ టు టేక్ లైసెన్స్ ఫ్రమ్ సెబీ. సెబీ నుంచి లైసెన్స్ తీసుకొని మనం కూడా కావాలి అంటే బ్రోకర్ బిజినెస్ పెట్టచ్చు. మరి సెబీ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి అంటే వీ నీడ్ టు పే ఫీ టు సెబీ. ఓకే, మరి బ్రోకర్ కూడా కంపెనీ అని చెప్పా, మరి వాడికి రెంట్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఉండిద్ది, మెయింటెనెన్స్ ఉండిద్ది. మరి ఈ ఖర్చులన్నీ బ్రోకర్కి ఎలా వస్తాయి అంటే హీ విల్ చార్జ్ సమ్ కమిషన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రోకరేజ్. సో మీరు కనుక బ్రోకర్ని షేర్స్ కొను అని చెబితే కొంటాడు మీ తరపున, కాకపోతే కమిషన్ ఛార్జ్ చేస్తాడు. మళ్ళీ మీరు కొన్న షేర్స్ని అమ్ము అని చెప్పారు మీరు బ్రోకర్కి, మీరు కొన్న షేర్స్ని అమ్ము అని బ్రోకర్కి చెప్పాడు. ఇప్పుడు బ్రోకర్ మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్ముతాడు, అమ్మి మళ్ళీ కమిషన్ ఛార్జ్ చేస్తాడు. అంటే నువ్వు కొన్నప్పుడు, నువ్వు బై చేసినప్పుడు కమిషన్ తీసుకుంటాడు నీ దగ్గర, నువ్వు సెల్ చేసినప్పుడు కూడా కమిషన్ తీసుకుంటాడు. ఓకే, సో ఈ కమిషనే బ్రోకర్కి వచ్చే ఇన్కమ్. 2 times ఛార్జ్ చేస్తాడు. నువ్వు కొన్నప్పుడు ఛార్జ్ చేస్తాడు, అమ్మినప్పుడు ఛార్జ్ చేస్తాడు. సో కమిషన్ ఛార్జ్డ్ బై బ్రోకర్ ఈజ్ నథింగ్ బట్ బ్రోకరేజ్. ఓకే, బ్రోకర్ ఎంత కమిషన్ ఛార్జ్ చేయాలి అది బ్రోకర్ ఇష్టం. ఇప్పుడు ప్రతి బ్యాంకు సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిద్దా? లేదు కదా. ఇంట్రెస్ట్ రేట్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అయ్యింది. ఇన్ ద సేమ్ వే బ్రోకర్ ఎంత కమిషన్ ఛార్జ్ చేయాలో బ్రోకర్ ఇష్టం. ఒక్కొక్క బ్రోకర్ ఒక్కొక్క కమిషన్ ఛార్జ్ చేస్తాడు. ఓకే, కాకపోతే సెబీ మ్యాక్సిమం కమిషన్ చెప్పింది ముందుగానే. ఫర్ ఎగ్జాంపుల్ సెబీ కనుక మ్యాక్సిమం 20% అని చెప్పితే బ్రోకర్స్ ఎప్పుడు కూడా 20% మించి ఛార్జ్ చేయకూడదు. ఓకే, కావాలి అంటే 20%లో ఎంతన్నా ఛార్జ్ చేసుకోవచ్చు, 20% లోపల. ఓకే, సో ఇన్ కేస్ మీరు షేర్స్ కొన్నప్పుడు మీకు ఇలా ఈమెయిల్ వచ్చింది. ఓకే, సో మీరు ఆ ఈమెయిల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఈమెయిల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ ఈమెయిల్లో
బ్రోకర్ ఎంత కమిషన్ ఛార్జ్ చేశాడు, జిఎస్టీ ఎంత పడింది. సో ఇలా ప్రతిదీ ఉండిద్ది. ఓకే, ఇక్కడ పీడిఎఫ్ కాస్త లోడ్ అవ్వట్లేదు బేబీ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ఇష్యూస్. ఓకే, సో ఇన్ కేస్ మీరు షేర్స్ కొన్నా అమ్మినా యూ విల్ గెట్ అన్ ఈమెయిల్ లైక్ దిస్. సో మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా బ్రోకర్ చార్జ్ చేసిన ఈమెయిల్స్. సో మీరు ఏ షేర్స్ కొన్నారు, ఎంత వాల్యూకి కొన్నారు, ఎన్ని కొన్నారు, దాని మీద మేము వేసిన బ్రోకరేజ్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, అలానే అమ్మినప్పుడు కూడా ఇలా వచ్చింది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్రోకరేజ్. నెక్స్ట్ ఏజెంట్. ఏజెంట్ మీన్స్ నథింగ్ బట్ అగైన్ బ్రోకర్. ఏజెంట్ మీన్స్ నథింగ్ బట్ అగైన్ బ్రోకర్. వై? లెట్ us చెక్. నేను షేర్స్ కొను అంటే కొంటున్నాడు, నేను షేర్స్ అమ్ము అంటే అమ్ముతాడు. మరి నేను షేర్స్ కొను అంటే కొంటున్నాడు, ఎందుకు? నా కోసం కొంటున్నాడు, వాడి కోసం కాదు. నేను షేర్స్ అమ్ము అంటే అమ్ముతున్నాడు, ఎందుకు? నా కోసం అమ్ముతున్నాడు, వాడి కోసం కాదు. కాబట్టి నేను కొను అంటే కొంటాడు, అమ్ము అంటే అమ్ముతాడు. ఇన్ సింపుల్, he is behaving as an agent for me while buying or selling securities, nothing but shares. So agent means nothing but broker. సో ఇప్పుడు నేను షేర్స్ కొన్నా, నేను షేర్స్ కొంటే షేర్స్ ఏమి మా ఇంటికి రావు. నేను షేర్స్ కొంటే నా అకౌంట్ క్రెడిట్ అయ్యింది. సో నేను షేర్స్ కొంటే షేర్స్ ఏమి మా ఇంటికి రావు. ఓకే, నేనేం షేర్స్ కొన్నా నా అకౌంట్లో అలా క్రెడిట్ అయ్యింది అంతే. ఓకే, సో దీస్ ఆర్ మై హోల్డింగ్స్. సో నేను ఈ షేర్స్ కొన్నా, ఇవేవి మా ఇంటికి రావు, ఇవన్నీ కూడా బ్రోకర్ దగ్గరే ఉంటాయి. మరి ఇవన్నీ బ్రోకర్ దగ్గర ఉన్నాయి కాబట్టి బ్రోకర్ నచ్చింది చేసుకోవచ్చా? అంత సీన్ లేదు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్లో డబ్బులు వేశారు, ఆ డబ్బులు బ్యాంక్ వాడి అవుతాయా, మీ అవుతాయా? మీవే అవుతాయి. సో బ్యాంక్లో మీరు డబ్బులు వేస్తే అవి మీ డబ్బులే. మరి నా షేర్స్ బ్రోకర్ దగ్గర ఉన్నాయి, అంత మాత్రాన ఆ షేర్స్కి ఓనర్ బ్రోకర్ కాదు, నేనే. ఓకే, బికాస్ హీఈస్ మై ఏజెంట్. ఓకే, సో ఏజెంట్ మీన్స్ సంథింగ్ బట్ బ్రోకర్. నెక్స్ట్, ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ. ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ అంటే నథింగ్ బట్ ఇంటర్మీడియరీ మీన్స్ మీడియేటర్. ఇంటర్మీడియరీ మీన్స్ మీడియేటర్. ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ అంటే మళ్ళీ షేర్ మార్కెట్కి మనకి మధ్య కొంతమంది ఉంటారు, వాళ్ళని ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాం, బ్రోకర్. ఏ బ్రోకర్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ. ఎందుకు? మనకి షేర్ మార్కెట్కి మధ్యలో ఉండేది బ్రోకరే. నాట్ ఓన్లీ బ్రోకర్, ఈవెన్ బ్యాంక్స్ కూడా ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ. రీజన్, బ్యాంక్స్ ఆర్ యూనివర్సల్. ప్రతి బ్యాంకుకి బ్రోకరింగ్ బిజినెస్ ఉంది. లెట్ us టేక్ ఎస్బీఐ. ఎస్బీఐకి అండర్ రైటింగ్ బిజినెస్ ఉంది, ఎస్బీఐకి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ఉంది, ఎస్బీఐకి బ్రోకర్ బిజినెస్ కూడా ఉంది. సో ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ అంటే మనకి షేర్ మార్కెట్కి మధ్యలో కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, లైక్ బ్యాంక్స్, బ్రోకర్స్, అండర్ రైటర్స్. ఓకే, దే ఆల్ కమ్స్ అండర్ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ. నెక్స్ట్, ఇంటర్నెట్ ట్రేడింగ్. ఇంటర్నెట్ ట్రేడింగ్ అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీరు షేర్స్ కొనాలి అంటే మీరు ఇన్ పర్సన్గా మీరు బ్రోకర్ని మీట్ అవ్వాలి. షేర్స్ కొనాలి అన్నా, షేర్స్ అమ్మాలి అన్నా పర్సనల్గా వెళ్ళి బ్రోకర్ని మీట్ అయి చెప్పాలి. ఓకే, సో డబ్బులు ఇస్తున్నా షేర్స్ కొను, డబ్బులు ఇస్తున్నా ఆ షేర్ కొను, మొన్న ఒక షేర్ కొన్నావు కదా ఆ షేర్ అమ్మేసి అని వెళ్ళి ఒకప్పుడు చెప్పాలి బ్రోకర్కి. బట్ తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి. టెలిఫోన్స్ వచ్చినప్పుడు ఇక మనం పర్సన్గా మీట్ అవ్వక్కర్లేదుగా. సో బ్రోకర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళం షేర్స్ కొను, షేర్స్ అమ్ము అని. ఇలా 2000 వరకు ఉంది. సో జనవరి 2000 ఆ టైంలో సెబీ ఇంటర్నెట్ ట్రేడింగ్ని కూడా అనౌన్స్ చేసింది. అంటే ఇంకా ఇప్పటి నుంచి మీరు షేర్స్ కొనాలి అంటే బ్రోకర్ని పర్సనల్గా మీట్ అవ్వక్కర్లేదు, టెలిఫోన్స్ కూడా చేయక్కర్లేదు. ఓకే, మీరు జస్ట్ ఇంటర్నెట్ ద్వారా షేర్స్ కొనచ్చు, అమ్మచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ట్రేడింగ్. సో నేను ఇన్ కేస్ ఎంఆర్ఎఫ్ షేర్స్ కొనాలి అనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు బై, సెల్. కొనాలి అంటే బై. సో ఇక్కడ నేను ఎవరికి ఫోన్ చేయట్లా. ఓకే, జస్ట్ బై కొడితే చాలు, వచ్చి అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ట్రేడింగ్.
ఓకే, నెక్స్ట్ లిస్టెడ్ స్టాక్. లిస్టెడ్ స్టాక్ అంటే ఇప్పుడు లెటస్ టేక్ షేర్ మార్కెట్స్, లిస్టెడ్ షేర్ మార్కెట్స్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అని చెప్పాం. బిఎస్సి ఎన్ఎస్సికి ఒక సెర్చ్ బాక్స్ ఉండింది. ఆ సెర్చ్ బాక్స్ని మీరు ఒక కంపెనీ పేరు కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ అనే కంపెనీ పేరు కొట్టా, ఈ కంపెనీ రాలేదు అంటే ఇట్ ఈస్ అన్లిస్టెడ్ కంపెనీ. సో మీరు బిఎస్సి వెబ్సైట్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఏదైనా ఒక కంపెనీ పేరు షేర్ కొట్టండి. ఆ కంపెనీ పేరు అక్కడ ఉంటే అది లిస్టెడ్ కంపెనీ. ఆ కంపెనీ షేర్ అక్కడ లేదు అనుకో, అది అన్లిస్టెడ్ కంపెనీయే. సో మీరు షేర్ మార్కెట్లో కొనేది లిస్టెడ్ కంపెనీ షేర్సే. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ చెక్ బిఎస్సి వెబ్సైట్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో బిఎస్సి వెబ్సైట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంటర్ సెక్యూరిటీ నేమ్ అని హియర్. ఓకే, సో లెటస్ టేక్ స్విగ్గీ. నో మ్యాచ్ ఫోన్ అంటే స్విగ్గీ లిస్టెడ్ కంపెనీ కాదు. లెటస్ ట్రై జొమాటో. సో జొమాటో నేమ్ వచ్చింది అంటే జొమాటో ఈజ్ ఏ లిస్టెడ్ కంపెనీ. ఓకే, సో షేర్ మార్కెట్ దట్ ఈస్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వెబ్సైట్లో మన కంపెనీ పేరు ఉంటే అదే లిస్టెడ్ స్టాక్. ఓకే, నెక్స్ట్ బిజినెస్ డే. బిజినెస్ డే అంటే బిజినెస్ ఓపెన్ అయ్యే డే అని నేను చెప్పను. ఓకే, సో బిజినెస్ డే అంటే నథింగ్ బట్ మండే టు ఫ్రైడే. సో ఇవాళ మండే రైట్, టుడే ఇస్ మండే. సో ఇవాళ షేర్ మార్కెట్ ఉంది. ఓకే, సో మండే టు ఫ్రైడే ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ డే. అంటే షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యే డేనే బిజినెస్ డే. ఒకటి గమనించాలి, ఈ మండే టు ఫ్రైడేలో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఆగస్ట్ 15 వచ్చింది. అలాంటప్పుడు షేర్ మార్కెట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15 మండే వచ్చింది. సో మండే టు ఫ్రైడే ఒప్పుకుంటా బిజినెస్ డే, బట్ ఆగస్ట్ 15 పబ్లిక్ హాలిడే. అందుకేమని చెప్పాడు, ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ హాలిడేస్ అని చెప్పాడు. అంటే సాటర్డే సండే షేర్ మార్కెట్ ఉండదు. ఓకే, మండే టు ఫ్రైడేనే ఉండింది. మళ్ళీ మండే టు ఫ్రైడేలో పబ్లిక్ హాలిడేస్ ఉండకూడదు. లైక్ ఆగస్ట్ 15, జనవరి 26, అక్టోబర్ 2 ఇలాంటివి ఉండకూడదు. ఉంటే ఆ రోజు షేర్ మార్కెట్ ఉండదు. సో బిజినెస్ డే అంటే షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యే డే, అదే బిజినెస్ డే. ఓకే, నౌ సో ఇవాళ మండే, నథింగ్ బట్ బిజినెస్ డే. సో ఇప్పుడు షేర్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది అంటే మార్నింగ్ 9 AM ఓపెన్ అయ్యింది. షార్ప్ 9 AM ఓపెన్ అయ్యింది. ఎప్పుడు క్లోజ్ అయ్యిద్ది అంటే 3:30 క్లోజ్ అయ్యింది, పిఎం, ఏం కాదు. ఓకే, సో మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యి 3:30 PM క్లోజ్ అయ్యింది షేర్ మార్కెట్. సో దీన్ని షేర్ మార్కెట్ టైమింగ్స్గా చెప్పాలి. ఓకే, సో ప్రెసెంట్ టైం 2:52 అయింది, అంటే ప్రెసెంట్ షేర్ మార్కెట్ రన్నింగ్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని టూ వేస్లో చెప్పచ్చు మీరు. ఒకటి ప్రీ ఓపెనింగ్ సెషన్, మరొకటి ట్రేడింగ్ సెషన్. ప్రీ ఓపెనింగ్ సెషన్ అంటే ఫస్ట్ 15 minutes, ఫస్ట్ 15 minutesని ప్రీ ఓపెనింగ్ సెషన్గా చెప్పాలి. ఫస్ట్ 15 minutes అంటే 9 AM to 9:15 AM, దీన్ని ట్రేడింగ్ సెషన్గా చెప్పాలి. సారీ, దీన్ని ప్రీ ఓపెనింగ్ సెషన్గా చెప్పాలి. నథింగ్ బట్ ఫస్ట్ 15 minutesని ప్రీ ఓపెనింగ్ సెషన్గా చెప్పాలి. ట్రేడింగ్ సెషన్ అంటే 9:15 AM స్టార్ట్ అయ్యింది.
9:15 AM టు 3:30 PMని ట్రేడింగ్ సెషన్గా చెప్పాలి. సో ప్రెసెంట్ మనం ట్రేడింగ్ సెషన్లో ఉన్నాం. అసలు ఏంటిది ట్రేడింగ్ సెషన్ అంటే? మీరు షేర్స్ అనే కాదు, డిబెంచర్స్ అయినా కానీ, ఓకే, షేర్ మార్కెట్లో డిబెంచర్స్ కూడా కొనుక్కోవచ్చు మీరు. ఓకే, సరే, మీరు షేర్స్ని అయినా ఓకే కొనాలి అన్నా అమ్మాలి అన్నా, బై చేయాలి అన్నా సెల్ చేయాలి అన్నా ట్రేడింగ్ సెషన్లోనే చేయాలి. మరి ప్రీ ఓపెనింగ్ సెషన్ ఏంటి అంటే, ఇప్పుడు షేర్ మార్కెట్ 3:30 తర్వాత క్లోజ్ అయ్యిద్ది. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయ్యిద్ది? నెక్స్ట్ డే, అంటే రేపు ట్యూస్డే 9 AM ఓపెన్ అయ్యింది. మరి ఇవాళ 3:30 తర్వాత నుంచి రేపు మార్నింగ్ 9 వరకు ఎకానమీలో ఎన్నో చేంజెస్ జరుగుతాయి. లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మారిపోవచ్చు, కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేయొచ్చు, కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగిందని బయటికి రావచ్చు, అవునా కదా? సో 3:30 తర్వాత షేర్ మార్కెట్ క్లోజ్ అయ్యిందేమో కానీ ఎకానమీలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అంటే 3:31 PM కాడ నుంచి నెక్స్ట్ మార్నింగ్ 8:59 AM వరకు జరిగేవన్నిటినీ కూడా ఈ ఫస్ట్ 15 మినిట్స్లో చూసుకునేది అది. ఓకే, కాబట్టి ఈ ఫస్ట్ 15 మినిట్స్లో మీరు షేర్స్ని కొనలేరు, అమ్మలేరు. మీరు షేర్స్ని కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఈ టైమింగ్స్లోనే చేయాలి. కాకపోతే ఈ ఫస్ట్ 15 మినిట్స్లో మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, అంటే బై ఆర్డర్ పెట్టచ్చు. మీరు బై ఆర్డర్ పెట్టినా మీకు షేర్ రాదు, అది పెండింగ్ లిస్ట్లో ఉండిద్ది. సో మీరు ఫస్ట్ 15 మినిట్స్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇన్ కేస్ పెట్టుకున్నా అది పెండింగ్ లిస్ట్లో ఉండిద్ది అంతే. కరెక్ట్గా 9:15 AM అవ్వగానే షేర్ మీకు వచ్చింది. ఓకే, సో ఈ టైమింగ్స్లో మీరు షేర్స్ని కొనలేరు, అమ్మలేరు. కావాలి అంటే ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టినా ఆర్డర్ ఏమి అప్పటికప్పుడే అవ్వదు, కరెక్ట్గా 9:15 AMకే ఇది ఆర్డర్. అప్పటి వరకు పెండింగ్ లిస్ట్లోనే ఉండేది. ఓకే, ఆర్డర్ పెట్టారు, మీ మూడు మారింది, పెట్టిన ఆర్డర్ కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ టైమింగ్స్లో పెట్టిన ఆర్డర్ని మోడిఫై కూడా చేయొచ్చు. మోడిఫై అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు బై అని చెప్పాను నేను, నా మూడు మారింది, ఇప్పుడు 1 కాస్త 100గా రాసుకోవచ్చు కావాలి అంటే ఈ టైమింగ్స్లో. ఓకే, సో ఈ టైమింగ్స్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ జరగదు. కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు, లేదా మోడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే ప్రీ ఓపెనింగ్ సెషన్కి ట్రేడింగ్ సెషన్కి డిఫరెన్స్. సో ప్రీ ఓపెనింగ్ సెషన్ అంటే ఫస్ట్ 15 మినిట్స్, ట్రేడింగ్ సెషన్ అంటే 9:15 AM టు 3:30 PM. నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ అంటే షేర్ మార్కెట్ 3:30కి క్లోజ్ అయ్యింది. ఇప్పుడు 3:30కి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైస్ దగ్గర ఆగిపోయింది. దాన్నే క్లోజింగ్ ప్రైస్ అని చెప్పాలి. సో క్లోజింగ్ ప్రైస్ అంటే ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ట్రేడింగ్ డే. ట్రేడింగ్ డే అంటే నథింగ్ బట్ 3:30. టుడే ఇస్ ద ట్రేడింగ్ డే, యూ కెన్ బై షేర్స్ నౌ ఇఫ్ యూ వాంట్, రైట్? సో 3:30 దగ్గర ప్రతి కంపెనీ కూడా ఒక షేర్ ప్రైస్ దగ్గర ఆగిపోయింది. ఓకే, సో దాన్నే క్లోజింగ్ ప్రైస్ అని చెప్పాలి. ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ ద్వారానే ఓకే నెక్స్ట్ డే యొక్క బేస్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ బేస్ ప్రైస్ అనేది కొంచెం కేర్ఫుల్గా వినండి, ఒకటి గమనించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 3:30 PMకి ఐటీసీ అనే కంపెనీ షేరు 295 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. సో 295 ఈజ్ నథింగ్ బట్ క్లోజింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు రేపు మండే షేర్ మార్కెట్ 9 AMకి స్టార్ట్ అయిద్దని చెప్పాం. 9 AMకి రేపు ఐటీసీ షేర్ ప్రైస్ 295కి ఓపెన్ అయ్యిద్ది అని నేను చెప్పను. కాబట్టి ఇది మీ బ్యాలెన్స్ షీట్ కాదు, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అవ్వటానికి. ఓకే, సో 295 క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ డే 296కి ఓపెన్ అవ్వచ్చు, లేదా 290కే ఓపెన్ అవ్వచ్చు, చెప్పండి. సో దిస్ ఈజ్ ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్.
3:30కి. ఇవాళ మార్నింగ్ ఎంతకు ఓపెన్ అయింది? 9కి. సో దెర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ 50 రూపీస్. అదే చెప్తుంది. సో ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఓపెనింగ్ ప్రైస్ ఒకటవదు, మీ అకౌంట్స్ కాదు. ఇంకో కంపెనీ చూద్దాం లేదా. సో టైటన్ కంపెనీ, దిస్ ఈజ్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్, దట్ ఈస్ ఫ్రైడే 3:30 PM ప్రైస్. మరి ఇవాళ మార్నింగ్ ప్రైస్ ఎంత? 2150. డిఫరెన్స్ ఉంది. ఓకే, రైట్. సో క్లోజింగ్ ప్రైస్ ఈజ్ నాట్ ఓపెనింగ్ ప్రైస్ ఇన్ షేర్ మార్కెట్. మరి ఇక్కడ ఏంటి వీడు, బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీ, ద బేస్ ప్రైస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ట్రేడింగ్ డే ఈజ్ క్యాలిక్యులేటెడ్ అని చెప్పాడు. సో నెక్స్ట్ ట్రేడింగ్ డే అంటే నెక్స్ట్ వర్కింగ్ డే. ఓకే, సో ఇవాళ మండే, రేపు ఏమైనా పండగ ఉందా? లేదు. రేపు పండగ లేదు కాబట్టి నెక్స్ట్ ట్రేడింగ్ డే అంటే దట్ ఈజ్ ట్యూస్డే. ఓకే, సో బేస్ ప్రైస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లెట్ us take టైటన్ కంపెనీ. సో టైటన్ కంపెనీ షేర్ ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రైడేనా. సో ఫ్రైడేకి నెక్స్ట్ ట్రేడింగ్ డే మండే, రైట్. ఇప్పుడు ఈ మండే ఇది చూద్దాం, అంటే ఇవాళ చెప్తున్నా నేను. సో ఫ్రైడే ఈ ప్రైస్కి క్లోజ్ అయింది. ఓకే, సో లెట్ మీ యూజ్ క్యాలిక్యులేటర్. సో 2144 రౌండింగ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే, ఇంటూ 10%. సో 214.4 వచ్చింది. ఓకే, సో పక్కన రాసుకుంటున్నా, ఇది 214.4 ఎలా వచ్చింది? ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ మీద 10% క్యాలిక్యులేట్ చేశాను నేను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఎంత? 2144 రౌండ్ ఆఫ్ చేశా. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 214.4, రైట్. 214.4. సో టోటల్ 2358.4. ఒకటి గమనించండి, మీకు రౌండ్ ఆఫ్ చేశాను. ఓకే, సో అది ఇక్కడ ఇచ్చాడు చూడండి, 2358.10 అని ఇచ్చాడు. నాకు 4 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేశాను. ఓకే, మళ్ళీ అగైన్. సో దీనికి 10% చేస్తే ఇందాక మనకు ఎంత వచ్చింది? 214.4 వచ్చింది, రైట్. ఇప్పుడు సో క్లోజింగ్ ప్రైస్ ఎంత? 2143.75 మైనస్, మళ్ళీ ఇది ఇందాక ఏం చేసా? క్లోజింగ్ ప్రైస్కి ప్లస్ చేసా, ఇప్పుడు మైనస్ వేస్తున్నా. 214.4, సో 1929.35. సో ఇక్కడ ఆల్మోస్ట్ అంతే ఉంది చూడండి, 1929.4. అంటే ఏంటి? ఏమీ లేదు. ఇవాళ టైటన్ కంపెనీ షేర్ ఎంతైనా పెరగని, ఇవాళ టైటన్ కంపెనీ షేర్ ఎంతైనా పెరగని, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రైస్కి మించి పెరగదు, ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రైస్కి మించి పడిపోదు. ఓకే, సో ఈ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఇది తీసుకున్నాం, ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ మీద ప్లస్ 10% మైనస్ 10% వేయాలి మీరు. ప్లస్ 10% వేస్తే ఇది వచ్చింది, మైనస్ 10% వేస్తే ఇది వచ్చింది. ఓకే, సో ఈ లిమిట్స్ని రేంజ్ అని చెప్పాలి. రేంజ్ అంటే షేర్ ప్రైస్, టైటన్ షేర్ ప్రైస్ ఈరోజు మొత్తం వీటి మధ్యలోనే ఉండిద్ది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతకు మించి పెరగదు, ఇంతకు మించి తగ్గదు. దీన్ని రేంజ్ అని చెప్పాలి. అంటే రేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ బట్టి చెప్పాలి ఇప్పుడు. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 10% ఎందుకు వేసామంటే వీటిని సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. ఇవి కంపెనీ టు కంపెనీ మారిపోతాయి. కొన్ని కంపెనీస్కి 5% ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 10% ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 20% ఉంటాయి. ఓకే, సో ఇవి మారతాయి, అది సపరేట్ టాపిక్ అది. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ ద సెక్యూరిటీ at the beginning of the trading day which is used to determine డే మినిమం. డే మినిమం అంటే ఇది మనకి ఇక్కడ ఎంత వచ్చింది, డే మినిమం 1929 వచ్చింది ఇయర్. సో దిస్ 1929 is nothing but day minimum. 2358 is nothing but days maximum. ఓకే, సో ఇది, సో దాన్ని వాడు అక్కడ రేంజ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఆర్బిట్రేజ్. ఆర్బిట్రేజ్ అంటే ఒక మార్కెట్లో కొని ఇంకొక మార్కెట్లో అమ్మాలి. ఎందుకు అంటే లెట్ us టేక్, సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీ చూడండి. ఎంఆర్ఎఫ్ కంపెనీ రెండు ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఎన్ఎస్సి, ఇది బిఎస్సి. వాడే ఇచ్చాడు చూడండి ఒకసారి. అంటే ఎన్ఎస్సి వాటికి పక్కన పేరు ఉండదు, ఎన్ఎస్సి వాటికి పక్కన పేరు ఉండదు, బిఎస్సి వాటికి మాత్రమే పేరు ఉండింది. అంటే ఇప్పుడు నాకు ఎంఆర్ఎఫ్ షేర్ కొనాలి అంటే నేను కావాలి అంటే ఎన్ఎస్సిలో అయినా కొనుక్కోవచ్చు, లేదా బిఎస్సిలో అయినా కొనుక్కోవచ్చు, అది నా ఇష్టం, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూడండి, ఎన్ఎస్సిలో ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఎంత ఉంది, 76,400 రూపీస్ ఉంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎంత ఉంది, 76,226. అంటే ఎంఆర్ఎఫ్ షేర్ ఎక్కడ తక్కువకుంది అంటే బిఎస్సిలో ఉంది తక్కువకి. ఎక్కడ ఎక్కువకుంది, ఎన్ఎస్సిలో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంటాం, బిఎస్సిలో కొంటాడు, ఎందుకు, తక్కువ ప్రైస్కి వస్తుందిగా. ఇప్పుడు బిఎస్సిలో కొని దీన్ని వెంపటిని ఎన్ఎస్సిలో అమ్మేస్తాడు, దీన్ని వెంపటినే ఎన్ఎస్సిలో సేల్ చేస్తాడు. ఈ డిఫరెన్స్ వాడికి ప్రాఫిట్. ఇంకా దిస్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ప్రాఫిట్. దీన్నే ఆర్బిట్రేజ్ అని చెప్పాలి. సో ఆర్బిట్రేజ్ మీన్స్ బయింగ్ ఇన్ లో ప్రైజ్డ్ మార్కెట్ అండ్ సెల్లింగ్ ఇట్ ఇన్ హై ప్రైజ్డ్ మార్కెట్. దీన్ని ఆర్బిట్రేజ్గా చెప్పాలి. ఓకే, సో మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది ఇలా ప్రతి కంపెనీకి డిఫరెన్స్ ఉండేది. నాట్ ఓన్లీ ఎంఆర్ఎఫ్, ప్రతి కంపెనీకి డిఫరెన్స్ ఉండేది, కొద్దో గొప్ప, కనీసం పైసల్లో కూడా అయినా ఉండేది, పైసాస్లో అయినా డిఫరెన్స్ ఉండేది ప్రతి కంపెనీకి. ఓకే, సో నేను డిఫరెన్స్ని క్లియర్గా చూపించాలి కాబట్టి ఎంఆర్ఎఫ్ లాంటి ఎక్కువ షేర్ ప్రైస్ తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఆర్బిట్రేజ్ మీన్స్ సైమల్టేనియస్. సైమల్టేనియస్ మీన్స్ ఎట్ ఏ టైమ్ బయింగ్, పర్చేసింగ్ అండ్ సేల్ ఆఫ్ టూ ఐడెంటికల్. టూ ఐడెంటికల్ మీన్స్ నథింగ్ బట్ వీఆర్ కంపేరింగ్ ఎంఆర్ఎఫ్ అండ్ ఎంఆర్ఎఫ్. ఓకే, సో దాన్ని ఆవిడ టూ ఐడెంటికల్ కమోడిటీస్ అని చెప్పాడు. ఇది ఎందుకు చేస్తామంటే నథింగ్ బట్ ఫర్ ప్రైస్ వేరియేషన్. ఒక మార్కెట్లో ఒక ప్రైస్ ఉంది, వేరే మార్కెట్లో ఇంకొక ప్రైస్ ఉంది, కాబట్టి ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే అగైన్, సో screener.in, let us take, I am taking, ఓకే ఎంఆర్ఎఫ్ఐ తీసుకున్నా ఎందుకు ఇది, సో ఎంఆర్ఎఫ్ఐ తీసుకున్నా. సో ఎంఆర్ఎఫ్ బుక్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. సో ఎంఆర్ఎఫ్ బుక్ వాల్యూ 33,000 ఉంది, బట్ ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడే చూసాం మనం, ఆల్మోస్ట్ 76,000 ఉంది. డిఫరెన్స్ ఏంటి,
ఫస్ట్ బుక్ వాల్యూ అంటే ఎంఆర్ఎఫ్ కంపెనీ యొక్క ఎసెట్స్ మొత్తాన్ని సేల్ చేసే నువ్వు ఎసెట్స్ మొత్తాన్ని సేల్ చేసి వచ్చిన క్యాష్ని క్రెడిటార్స్కి పే చేసి అంటే అవుట్ స్టాండింగ్ క్రెడిటార్స్ ఉంటారు కదా లైబిలిటీ సైడ్. సో ఆ క్రెడిటార్స్కి పే చేయి. మిగిలిన మనీని రిమైనింగ్ క్యాష్ని షేర్ హోల్డర్స్ అందరికీ సమానంగా పంచు. ఇప్పుడు ఒక్కొక్క షేర్ హోల్డర్కి 33,000 వస్తాయి. అదే బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూ మీన్స్ నథింగ్ బట్ టోటల్ ఎసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే వచ్చేది బుక్ వాల్యూ. కాబట్టి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎసెట్స్ మొత్తం అమ్మి వచ్చిన మనీతో లైబిలిటీస్ మొత్తం పే చేసేయండి. మిగిలిన దాన్ని షేర్ హోల్డర్స్కి సమానంగా పంచండి. ఒక్కొక్క షేర్ హోల్డర్కి 33,000 వస్తాయి. ఓకే, మరి షేర్ ప్రైస్ ఎంత ఉంది? 76,000 ఉంది. మరి ఇక్కడ మీకు 33,000 వస్తాయి కదా అంటే, ఒకటి కంపెనీ గోయింగ్ కన్సర్న్ అంటే ఫస్ట్ ఎంఆర్ఎఫ్కి ఆస్తులు మొత్తం అమ్మేసి ఆలోచన లేదు అసలు. ఎంఆర్ఎఫ్కి ఎసెట్స్ మొత్తం అమ్మేసి లైబిలిటీస్ మొత్తం పే చేసే ఆలోచన లేదు. ఇట్ ఈస్ ఏ గోయింగ్ కన్సర్న్, అందుకే షేర్ ప్రైస్ ఎక్కువగా ఉంది. ఓకే, అంటే ప్రతి కంపెనీ షేర్ ప్రైస్ బుక్ ప్రైస్ కన్నా ఎక్కువ? ద ఆన్సర్ ఈజ్ నో. లెట్ us take ఓఎన్జీసీ నౌ. సో ఓఎన్జీసీ షేర్ ప్రైస్ ఎంత ఉందో చూడండి ఒకసారి. సో ఓఎన్జీసీ షేర్ ప్రైస్ 126 రూపీసే, బట్ ఓఎన్జీసీ బుక్ వాల్యూ 206. అంటే ఏంటి ఇప్పుడు దీని మీనింగ్? ఓఎన్జీసీ దాని ఎసెట్స్ మొత్తాన్ని అమ్మేసి లైబిలిటీస్ పే చేసి మిగిలిన క్యాష్ని షేర్ హోల్డర్స్ అందరికీ సమానంగా పంచితే ఒక్కొక్క షేర్ హోల్డర్కి 206 రూపీస్ వస్తాయి. ఓకే, బట్ ఓఎన్జీసీ షేర్ ప్రైస్ 126 రూపీసే. ఓకే, కాబట్టి ఓఎన్జీసీ కూడా గోయింగ్ కన్సర్న్. కాబట్టి కంపెనీ గోయింగ్ కన్సర్న్గా ఉన్నంతకాలం బుక్ వాల్యూ దేనికి పనికిరాదు. గోయింగ్ కన్సర్న్గా ఉన్నంత వరకు. ఓకే, సో దీన్నే బుక్ వాల్యూ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ బాస్కెట్ ట్రేడింగ్. ఓకే, సో బాస్కెట్ ట్రేడింగ్ అంటే ఇక్కడ వీడు 30 స్కిప్స్ ఆఫ్ సెన్సెక్స్ అన్నాడు కానీ అదేమీ కాదు. లెట్ us take, ఇప్పుడు నేనే ఉన్నా ఇక్కడ, మీరు చూడొచ్చు దాదాపు ఇవన్నీ కంపెనీసే. సో ఇన్ని కంపెనీస్ పద్దాకు నేను వచ్చి బై లేదా సెల్ నొక్కేపాటికి రేపు అయింది. ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుంటే మనం బాస్కెట్ ఆర్డర్ పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు బాస్కెట్స్ చూడొచ్చు. బాస్కెట్స్ అని క్రియేట్ న్యూ బాస్కెట్, మీకు నచ్చిన పేరు రాసుకోండి. ఓకే, సో క్రియేట్. సో నచ్చిన కంపెనీస్ 1 కాదు 2 కాదు 50 కంపెనీస్ రాసుకోవచ్చు మీరు. సో లెట్ us take ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ రాశాను. ఎన్ని కొనాలి? 1. ప్రైజ్ యాడ్ పెట్టా. అట్లా మీకు నచ్చినన్ని కంపెనీస్ దాదాపు 50 రాసుకోవచ్చు మీరు. విప్రో యాడ్. ఓకే, ఇంకా లెట్ us take ఐటీసీ యాడ్. ఓకే, సో ఇలా అన్నీ రాసుకున్నాను నేను. ఇలా అన్నీ రాసుకొని ఎగ్జిక్యూట్ కొడితే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. సింపుల్. మీరు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ప్రైస్ పే చేస్తారా? లేదు కదా. ఏం చేస్తారు? యాడ్ టు కార్డ్ నొక్కుతారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నారు, టీవీ కొని పే చేశారు, మళ్ళీ వెనక్కి వస్తారు. వాషింగ్ మెషిన్ కొని పే చేసి మళ్ళీ వెనక్కి వచ్చి రిఫ్రిజిరేటర్ కొంటారా? లేదుగా. వీటన్నిటిని యాడ్ టు కార్ట్ ఆప్షన్ వాడి ఒకేసారి పే చేస్తారు. సేమ్ బాస్కెట్ ట్రేడింగ్ కూడా అంతే. ఒక్కొక్క షేర్ని ఒక్కొక్కసారి కొనే బదులు మీకు నచ్చిన షేర్స్ అన్నిటిని ఒకేసారి కొనుక్కోవచ్చు మీరు. ఎగ్జిక్యూట్ అంటే పైన షేర్స్ అన్నీ కూడా ఒకేసారి వచ్చేస్తాయి. ఓకే, ఈ బాస్కెట్ లాంటిది క్రియేట్ చేయడం రాదనుకోండి, ఇక ఒక్కొక్క షేర్ని బై అలా పెట్టుకుంటా పోవాలి మీరు. సో ఇట్ ఈస్ అ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సో దీన్ని బాస్కెట్ ట్రేడింగ్ అని చెప్పాలి. సో మన బుక్లో 30
స్క్రిప్ట్స్ అని చెప్పాడు కానీ 30 కాదు, ఆల్మోస్ట్ 50 కంపెనీస్ వరకు కొనుక్కోవచ్చు మీరు అలా. బట్ మనం మన బుక్కే స్టిక్ అని అవుదాం. సో 30 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిడ్, మళ్ళీ ఆస్కార్ ఆఫర్. సో బిడ్ అంటే బయ్యర్స్ బయ్యింగ్ ప్రైస్. ఓకే, సో లెట్ us take. సో ఇక్కడ ఐటీసీ చూడొచ్చు మీరు, ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయి మొత్తం కూడా బిడ్స్. ఇదిగోండి, సారీ గ్రీన్ కాదు బ్లూ, అంటే వీళ్ళందరూ కూడా బయ్యర్లు. ఓకే, ఇక్కడ ఆఫర్ అని ఉంది చూడండి, వీళ్ళందరూ కూడా సెల్లర్లు. ఆ నెంబర్స్ మారుతున్నాయి ఎందుకంటే మార్కెట్ ఇంకా ఓపెన్ అయ్యే ఉంది కాబట్టి అక్కడ నెంబర్స్ కాస్త ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి, కాస్త మీరు గమనిస్తే. ఓకే, సో బిడ్ మీన్స్ బయ్యర్స్ బయ్యింగ్ ప్రైస్, సెల్ మీన్స్ సెల్లర్స్ సెల్లింగ్ ప్రైస్, ఐ మీన్ ఆఫర్ మీన్స్ సెల్లర్స్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో బిడ్ అంటే మీరు ఒక షేర్ కొనాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 మెంబర్స్ ఉన్నారు, 13 మెంబర్స్ కలిసి ఈ ప్రైస్ దగ్గర కొనాలి అనుకున్నారు అంటే ఈ ప్రైస్ని బిడ్ అని చెప్పాలి. ఓకే, మళ్ళీ ఆస్క్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 8 మెంబర్స్ ఉన్నారు, ఈ 8 మెంబర్స్ కలిసి ఈ ప్రైస్కి అమ్మాలి అనుకుంటున్నారు. సో దీన్నే ఆస్కార్ ఆఫర్ అని చెప్పాలి. ఓకే, సో bid means nothing but buyer is willing to pay, sell means owner is willing to sell. So simple example, let us say నేను ఐటీసీ షేరుని 294 రూపీస్కి కొనాలి అనుకున్నా. ఈ 294ని బిడ్ అని చెప్పాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఐటీసీ షేర్ 294 కొన్నాగా దాన్ని అమ్మాలనుకుంటున్నా, ఎంతకి 296 రూపీస్కి అమ్మాలనుకుంటున్నా. అంటే అమ్ముతున్నాను అంటే ఐఎమ్ ఏ సెల్లర్, ఈ 296నే ఆఫర్ అని చెప్పాలి. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇక్కడ లోయెస్ట్ ప్రైస్ అని ఎందుకు చెప్పాడు, ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ అని ఎందుకు చెప్పాడు, అంటే బిడ్లో హైయెస్ట్ ప్రైస్ అని చెప్పాడు. దాని మీనింగ్ ఏంటి అంటే లెట్స్ చెక్. నేను ఐటీసీని 294 రూపీస్కి కొంటా అని చెప్పా, అదే ఐటీసీ షేరు 294కి కాదు 200కే వస్తా అంది. కొంటానా కొన్నా, పక్కాగా కొంటా. ఎందుకు 294కి కొంటా అని చెప్పినవాడిని 200కి ఎందుకు కొన్నావు అంటే, నేను ఒక షేర్ని 294కి కొంటాను అని చెప్పాను అంటే 294 ఈజ్ మై హైయెస్ట్ ప్రైస్ యాజ్ ఏ బయ్యర్. సో బిడ్ మీన్స్ నథింగ్ బట్ హైయెస్ట్ ప్రైస్. సో ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ని ₹1,00,00,000 కొంటా అని చెప్పా, అదే ల్యాండ్ 50 lakhsకి వస్తే ఎందుకు కొను, నేను కొంటాను. సో ఒక ల్యాండ్ని 1 crore కొంటాను అని చెప్పాను అంటే 1 crore ఈజ్ మై హైయెస్ట్ ప్రైస్. ₹1,00,00,000 మించి కూడా ఇవ్వను. ఓకే, 1,00,00,000 కన్నా తక్కువకి వస్తే హ్యాపీగా కొంటా, అదే ఉంది. సో అందుకే హైయెస్ట్ ప్రైస్ ఏ బయర్ ఈజ్ విల్లింగ్ టు పే ఫర్ ఏ షేర్ అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ ల్యాండ్ని 1 crore అమ్ముతా అని చెప్పా, అదే ల్యాండ్ని నువ్వు 2 crores కొంటా అని చెప్పావు. అమ్ముతానే అమ్మనా, హ్యాపీగా అమ్ముతా. ఎందుకు ₹1,00,00,000 ల్యాండ్ అమ్ముతా అని చెప్పా. ఇప్పుడు అదే ల్యాండ్ 2 crores అమ్మచ్చు అంటే ఎందుకు అమ్మును, అమ్మేస్తా. అంటే సెల్లరు 1 crore అని చెప్పాడు అంటే అదేంటి, సెల్లర్ యొక్క లోయెస్ట్ ప్రైస్. సో ఐటీసీ షేర్ని నేను నీకు 296కి అమ్ముతా అని చెప్పా, నువ్వు 300కి కొంటా అని చెప్పావు. ఎందుకు అమ్మను, ఈజీగా అమ్ముతా. సో నేను సెల్లర్ కనుక 296 అన్నాడు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హీస్ లోయెస్ట్ ప్రైస్. రైట్, నా బయ్యర్. సో బయ్యర్ సెల్లర్ ఈ పదాలు ఏమి మనకి కొత్త కాదు, రైట్. సో బయ్యర్ మీన్స్ ఏ పర్సన్ హూ బైస్, సెల్లర్ మీన్స్ ఏ పర్సన్ హూ సెల్స్.
అని సింపుల్గా చెప్పేయచ్చు. బట్ వీఆర్ ఇన్ షేర్ మార్కెట్, వీఆర్ ఇన్ షేర్ మార్కెట్. సో షేర్ మార్కెట్లో బయ్యర్ అంటే నథింగ్ బట్ ద ట్రేడింగ్ మెంబర్. అక్కడ ట్రేడింగ్ మెంబర్ అని ఎందుకు చెప్తున్నాడంటే వీఆర్ ఇన్ షేర్ మార్కెట్. సో ఏ ట్రేడింగ్ మెంబర్ హూ ప్లేసెస్ ద ఆర్డర్ ఫర్ ద పర్చేజ్, నథింగ్ బట్ బై. ఓకే, ఏ ట్రేడింగ్ మెంబర్ హూ ప్లేసెస్ ద ఆర్డర్ ఫర్ ద సేల్. సో షేర్ మార్కెట్ భాషలో మీరు కనుక ఒక షేర్ కొంటే బయ్యరు, ఒక షేరు అమ్మితే సెల్లర్. నెక్స్ట్ లిమిట్ ఆర్డర్, రైట్. సో లెట్ us ద టేక్ ఐటీసీ బై పెడుతున్నాను ఇంకాసేపు. ఇక్కడ మీరు చూడొచ్చు లిమిట్ ఉంది చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ ఆర్డర్. అలానే మార్కెట్ ఉంది చూడండి, ఇది మార్కెట్ ఆర్డర్. డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఐటీసీ షేర్ ప్రైస్ ఇక్కడ చూడండి మీరు 294.95 ఉంది. ఇప్పుడు కనుక నేను మార్కెట్ ఆర్డర్ పెట్టి బై పెడితే స్పాట్లో నాకు షేర్ వచ్చేసింది. విత్ ఇన్ సెకండ్స్లో నాకు షేర్ వచ్చింది. ఎప్పుడు నేను కనుక మార్కెట్ ఆర్డర్ పెట్టి హియర్, సో మార్కెట్ ఆర్డర్ కనుక సెలెక్ట్ చేసి బై పెడితే విత్ ఇన్ సెకండ్స్లో నాకు షేర్ వచ్చింది. లిమిట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఐటీసీ షేర్ని నాకు నచ్చిన ప్రైస్ రాసుకుంటాను నేను, అంటే 290 రాసుకుంటా. ఓకే, సో 290 రాసుకొని బై పెడతా, షేర్ రాదు నాకు. ఎందుకు? యాక్చువల్గా షేర్ ప్రైస్ 294, బట్ నేను రాసిందంతా 290, కాబట్టి నాకు షేర్ రాదు. ఓకే, ఇన్ కేస్ బట్ షేర్ ప్రైస్ కనుక పడిపోతా 290కి వస్తే అప్పుడు నాకు షేర్ వచ్చింది. సో దాన్నే లిమిట్ ఆర్డర్ అని చెప్పాలి. సో లెట్ us టేక్ సో నేషనల్ అల్యూమినియం కంపెనీ. ఇప్పటికిప్పుడు ఈ షేర్ నేను కొనాలి అంటే సో 73.65 పే చేయాలంట. ఓకే, ఎప్పుడు మార్కెట్ అయితే. బట్ లిమిట్ ఆర్డర్ పెట్టి నేను నాకు నచ్చిన ప్రైస్ రాసుకుంటా. లెట్ us టేక్ 72 రాసా, 72 రాసి బై పెట్టాయి ఇప్పుడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ ప్రైస్ అని వచ్చింది, బట్ ఆ షేర్ నాకు రాలే. ఆ షేర్ ఇంకా నాకు రాలేదు, అది పెండింగ్ లిస్ట్లో ఉంది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఎందుకు? ఇప్పటికిప్పుడే నాకు ఆ షేర్ కావాలి అంటే నేను ఇది పెట్టాలి, బట్ నేను రాసింది 72. సో ఇప్పుడు ఈ షేర్ ప్రైస్ పడిపోతా 72కి వస్తే నాకు వచ్చింది, లేదా రాదు. ఓకే, అలా 330 వరకు ఉండింది పెండింగ్లో. 330 తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సేమ్ వైస్ వర్సా మళ్ళీ. సో నేను క్యాన్సిల్ చేస్తున్నా ఇది. సేమ్ మళ్ళీ లేటెస్ట్ టేక్. ఈసారి అమ్ముతున్నా, షేర్ని అమ్ముతున్నా. ఇప్పటికిప్పుడే నేను ఒక షేర్ నమ్మితే నాకు ఇంత వస్తాయి డబ్బులు. ఇప్పటికిప్పుడే ఒక షేర్ అమ్మితే నాకు అంత వస్తాయి, బట్ నాకు ఆ ప్రైస్కి అమ్మటం ఇష్టం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 75 రాస్తా, సెల్ కొట్టా. సో మీరు ఎక్కడ చూడొచ్చు సెల్ ఆర్డర్ కూడా ప్లేస్ అయింది మళ్ళీ. బట్ మీరు చూడండి మళ్ళీ అది పెండింగ్ లిస్ట్లో ఉంది ఇక్కడ. ఎందుకు? ఇప్పటికిప్పుడే అమ్మితే వచ్చేది అంత, బట్ నేను రాసింది 75. దీన్నే లిమిట్ ఆర్డర్ అని చెప్పాలి. సో లిమిట్ ఆర్డర్ అంటే మీకు నచ్చిన ప్రైజ్ రాసుకోవడం. సో బయ్యర్ వాడికి నచ్చిన ప్రైజ్ రాసుకుంటాడు, సెల్లర్ కూడా వాడికి నచ్చిన ప్రైజ్ రాసుకుంటాడు. ఓకే, సో ఇప్పుడు ఈ షేర్ ప్రైస్ కనుక పెరుగుతా 75కి వస్తే ఆటోమేటిక్గా సేల్ అయ్యింది. సో దీన్నే లిమిట్ ఆర్డర్ అని చెప్పాలి. సో మార్కెట్ ఆర్డర్ అంటే షేర్ మార్కెట్లో ఉన్న ప్రైస్ ఇది. లిమిట్ ఆర్డర్ అంటే మనకు నచ్చిన ప్రైస్. ఓకే, సో మార్కెట్ ఆర్డర్ మీన్స్ షేర్ మార్కెట్ ప్రైస్, లిమిట్ ఆర్డర్ మీన్స్ అవర్ ప్రైస్. నెక్స్ట్ బుల్. బుల్ మీన్స్ నథింగ్ బట్ మీరు కనుక ఒక షేర్ కొంటున్నారు అంటే యు ఆర్ ఏ బుల్. వై?
షేర్ కొంటున్నారు అంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ షేర్ ప్రైస్ టు ఇంక్రీజ్. షేర్ ప్రైస్ పడిపోయిద్ది అంటే ఎందుకు కొంటావు చెప్పు? షేర్ ప్రైస్ పడ్డాక కొంటావు కానీ. సో నేను ఒక షేర్ కొంటున్నాను అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రైస్. ఐ మీన్ నేను ఒక షేర్ కొంటున్నాను అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్. ఓకే, సో బుల్ మీన్స్ నథింగ్ బట్ పర్సన్ హూ ఈజ్ ఆప్టిమిస్టిక్. ఓకే, సో మీరు కనుక పాజిటివ్గా ఉంటే షేర్ ప్రైస్ పెరిగిద్ది అనుకుంటే నథింగ్ బట్ యు ఆర్ ఏ బుల్. ఓకే, బుల్ మార్కెట్ అంటే షేర్ ప్రైస్ కనుక కంటిన్యూస్గా పెరిగితే దాన్ని బుల్ మార్కెట్ అని చెప్పాలి. ఓకే, గమనించాలి మీరు ఒకటి, షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా వన్ వే డైరెక్షన్లో ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ ఇవాళ పెరిగింది, రేపు పడిపోవచ్చు. ఓకే, మళ్ళీ ఎల్లుండి పెరగచ్చు. మళ్ళీ ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ మండే ఇవాళ షేర్ మార్కెట్ పెరిగింది, ట్యూస్డే రేపు కూడా పెరిగింది అనుకుందాం, వెడ్నెస్డే పడిపోవచ్చు, థర్స్డే మళ్ళీ పడిపోవచ్చు, ఫ్రైడే మళ్ళీ పడిపోవచ్చు, మళ్ళీ మండే రైజ్ అవ్వచ్చు. అంటే ఇలా పడి రైజ్ అవుతుంది అనుకోండి, దాన్ని సైడ్ వేస్ అంటాం. అలాంటప్పుడు మార్కెట్ని సైడ్ వేస్ అంటాం. కాబట్టి మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్లోనే ఉండిద్ది, ఓ రోజు పెరిగిద్ది ఓ రోజు పడిపోయిద్ది, ఇది కామన్. ఓకే, బట్ మార్కెట్ కనుక కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది, అలాంటప్పుడు దాన్ని బుల్ మార్కెట్ అని చెప్తాం. ఓకే, సో బేర్స్ మీన్స్ నథింగ్ బట్ పీపుల్ హూ ఆర్ పెసిమిస్టిక్. సో మీరు ఒక షేర్ అమ్ముతున్నారు అంటే యువర్ ఏ బేర్. ఎందుకు? ఆ షేర్ పెరిగిద్ది అనుకుంటే ఎందుకు అమ్ముతావు నువ్వు? ఆ షేర్ పెరిగిద్ది అనుకుంటే ఎందుకు అమ్ముతావు? సో ఇప్పుడు నేనే ఉన్నా, ఇక్కడ 75 రాసా. ఓకే, ఈ షేర్ ప్రైస్ పెరిగిద్ది, ఇంకా 75 కాదు, ఓకే 1000 రూపీస్కి వెళ్ళిద్ది అనుకుంటున్నా నేను, అలాంటప్పుడు ఎందుకు అమ్ముతా? సో షేర్ అమ్ముతున్నాను అంటే ఇంకా నేను ఈ షేర్ 75కి మించి పెరగదేమో అనే మైండ్ సెట్లో ఉన్నా నేను, అందుకే అమ్ముతున్నా. ఓకే, సో బేర్ మీన్స్ నథింగ్ బట్ పెసిమిస్టిక్. ఓకే, నెగిటివ్ మైండ్ సెట్, సెల్లర్ ఆఫ్ షేర్స్. ఓకే, ఇక బేర్ మార్కెట్ అంటే మార్కెట్ కనుక కన్సిస్టెంట్గా పడిపోతే, మార్కెట్ కనుక ప్రతిరోజు పడిపోతే అది బేర్ మార్కెట్. ఇప్పుడు ఒకసారి వన్ సైడెడ్ మార్కెట్, సో జస్ట్ ఇక్కడ 2 minutesలో మార్కెట్ క్లోజ్ అయింది, రైట్? సో వన్ సైడ్ మార్కెట్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఐటీసీ. ఐటీసీలో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు, మీరు చూడొచ్చు. బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు? 8 lakhs ఉన్నారు, సెల్లర్లో 22 lakhs ఉన్నారు ఐటీసీలో. ఓకే, బట్ ఇప్పుడు ఈ కంపెనీ చూడండి ఒకసారి, బీసీజీ కంపెనీలో మీరు చూడండి, బయ్యర్లు ఉన్నారు బట్ నో సెల్లర్స్. అన్ని సున్నాలే ఉన్నాయి సెల్లర్ సైడ్, బట్ బయ్యర్లు మాత్రం పెరుగుతూ వస్తున్నారు. దీన్నే వన్ సైడెడ్ మార్కెట్ అని చెప్పాలి. అంటే బయ్యర్స్ ఉంటే సెల్లర్స్ ఉండరు, సెల్లర్స్ ఉంటే బయ్యర్లు ఉండరు. దీన్ని వన్ సైడ్ మార్కెట్ అని చెప్పాలి. ఓకే, సో ఇక్కడ బయ్యర్లు ఉండి సెల్లర్లు ఉండలేదు అంటే ఈ కంపెనీ షేర్స్కి మంచి డిమాండ్ ఉంది, అందుకే ఈ కంపెనీ షేర్స్ ఎవరు అమ్మడానికి ముందుకు రావట్లా, బట్ కొనడానికి ఎగబడుతున్నారు. అదే ఒక కంపెనీ ఫ్రాడ్ చేసింది అనుకో, కంపెనీ ఫ్రాడ్ చేస్తే ఆ కంపెనీ షేర్లలో సెల్లర్లు ఉంటారు కానీ బయ్యర్లు ఉండరు ఎవరు. ఓకే, ఫ్రాడ్ చేసిన కంపెనీ షేర్లు ఎవడు కొంటాడు? ఎవడు కొంటాడు, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ సైడెడ్ మార్కెట్. ఇప్పుడు థిన్ మార్కెట్ అంటే ఏంటి? థిన్ మార్కెట్ అంటే ఇప్పుడు ఎంఆర్ఎఫ్ చూడండి ఒకసారి మీరు, ఎంఆర్ఎఫ్లో బయ్యర్లు 233 ఉన్నారు, ఓడి సెల్లర్లు 104 ఉన్నారు. ఫింగర్స్ మీద చెప్పేయచ్చు మీరు, దీన్నే థిన్ మార్కెట్ అని చెప్పాలి. సో మనం ఇందాక ఐటీసీ చూసాం. ఇందాక మనం ఐటీసీ చూసినప్పుడు ఐటీసీలో మీరు ఇక్కడ చూడండి ఒకసారి, బయ్యర్లు సెల్లర్లు ల్యాక్స్లో ఉన్నారు ఐటీసీలో, బట్ ఎంఆర్ఎఫ్ కంపెనీలో మాత్రం నెగ్లిజిబుల్. సో ఎంఆర్ఎఫ్లోనేమో 100 మీద ఉన్నారు, ఇక్కడేమో ల్యాక్స్లో ఉన్నారు. సో ఇలా తక్కువ మంది ఉంటే దాన్ని థిన్ మార్కెట్ అని చెప్పాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మూమెంట్ ఆగిపోయింది,
ఎందుకంటే 330కి క్లోజ్ అయ్యింది మార్కెట్. సో ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ అంటే 330 దగ్గర ఉన్న ప్రైస్ అని చెప్పాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క షేర్ ప్రైస్ దగ్గర ఆగిపోయింది. ఓకే, ఏదైనా కానీ ఇంకా షేర్ మార్కెట్లో మూమెంట్స్ ఉండవు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క షేర్ ప్రైస్ దగ్గర ఆగిపోయింది. ఓకే, సో దీన్నే థిన్ మార్కెట్ అని సారీ, ఈ 330 దగ్గర ఉన్న ప్రైస్నే క్లోజింగ్ ప్రైస్గా చెప్పాలి. నెక్స్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ అంటే లెట్ us take సెన్సెక్స్. సెన్సెక్స్ ఈజ్ నథింగ్ బట్ an ఇండెక్స్. నిఫ్టీ is another index. So Sensex means sensitivity index. Okay, so Sensex means sensitivity index. ఓకే, నిఫ్టీ కూడా ఒక ఇండెక్స్. ఇప్పుడు షేర్ మార్కెట్లు రెండని చెప్పాయి కదా, బిఎస్సి ఎన్ఎస్సి. బిఎస్సి ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్సే నిఫ్టీ. బిఎస్సిలో మొత్తం 30 కంపెనీస్ ఉంటాయి. ఎన్ఎస్సిలో 50 కంపెనీస్ ఉంటాయి. ఈ 50 కంపెనీస్ బట్టి నిఫ్టీ మూవ్ అయ్యింది, ఈ 30 కంపెనీస్ బట్టి సెన్సెక్స్ మూవ్ అయ్యింది. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇదిగోండి సెన్సెక్స్ పక్కన ఇండెక్స్ అని ఉంది చూడండి. సో సెన్సెక్స్ ఇస్ నథింగ్ బట్ an ఇండెక్స్. ఇవాళ సెన్సెక్స్ వచ్చేపాటికి నెగిటివ్లో ఉంది, అంటే రెడ్గా ఉంది కదా, రెడ్గా ఉంటే పడిపోయింది అని. దాని రీజన్ సెన్సెక్స్లో ఎక్కువ కంపెనీస్ ఇవాళ పడిపోయాయంట. చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ, వెయిట్. సో దిస్ ఈస్ బిఎస్సి వెబ్సైట్, ఈక్విటీ. చెక్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సెక్స్. సో ఇవాళ సెన్సెక్స్లో మెజారిటీ కంపెనీస్ ఫాల్ అయ్యాయి, రెడ్లో ఉన్నాయి. ఓకే, మీరు కౌంట్ చేస్తే, ఐ మీన్ ఇలా కౌంట్ చేస్తే గ్రీన్ ఎక్కువ అని మీకు ఒక డౌట్ రావచ్చు, బట్ అలా చూడకూడదు ఇప్పుడు. ఓకే, వెయిటేజ్ ఉండిద్ది, వెయిటేజ్ ఉండిద్ది. ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్కి ఒక వెయిటేజ్ ఉండిద్ది, మీరు ఇక్కడ చూడొచ్చు. వెయిట్, సరే ఇక్కడ వెయిటేజ్ ఇవ్వలేదు. సో ఒక్కొక్క కంపెనీకి వెయిటేజ్ ఉండిద్ది, అంటే ప్రతి కంపెనీకి ఈక్వల్ వెయిటేజ్ ఉండదు. సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయని చెప్పా, ప్రతి కంపెనీస్కి సేమ్ వెయిటేజ్ ఉండదు. అన్నిటికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉన్నది రిలయన్స్. ఓకే, సో ఇలా మెజార్టీ కంపెనీస్ ఫాల్ అయ్యాయి, అంటే మెజార్టీ వెయిటేజ్ ఉన్న కంపెనీస్ ఫాల్ అయ్యాయి. అందుకే వాళ్ళ సెన్సెక్స్ కూడా పెద్దగా ఫాల్ అవ్వాల. ఎందుకు? ఓ పక్క పాజిటివ్ కూడా బాగానే ఉందిగా, ఓ పక్క పాజిటివ్ బాగానే ఉంది, మరో పక్క నెగిటివ్ బాగానే ఉంది. బట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్న కంపెనీస్ నెగిటివ్లో ఉన్నాయి. ఆ రీజన్ వల్ల సెన్సెక్స్ జస్ట్ 86 పాయింట్సే పడిపోయింది వాళ్ళు. ఓకే, నథింగ్ బట్ ఇండెక్స్. సో సెన్సెక్స్ ఇస్ నథింగ్ బట్ an ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ బీటా. సో బీటా అంటే ఒకసారి ఇక్కడ ఉంది చదువుదాం. ఇట్ ఈస్ ద బీటా, ఇట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టాక్ ప్రైస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్టాక్ and the movement of the whole market. Whole market అంటే let us take Sensex. సో మార్కెట్ యాజ్ ఏ హోల్ అంటే ఏంటి? సెన్సెక్స్ లేదా నిఫ్టీ. అంటే మనం కనుక బిఎస్సిలో ఉంటే మార్కెట్ యాజ్ ఏ హోల్ అంటే సెన్సెక్స్. మనం కనుక ఎన్ఎస్సిలో ఉంటే మార్కెట్ యాజ్ ఏ హోల్ అంటే నిఫ్టీ అవ్వాలి. ఓకే, సరే. సో మార్కెట్ యాజ్ ఏ హోల్ మీన్స్ నథింగ్ బట్ సెన్సెక్స్ అనుకుందాం. మళ్ళీ స్టాక్ ప్రైస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ స్టాక్ అన్నాడు. ఎనీ పర్టికులర్ స్టాక్ అంటే లెట్ us టేక్ ఐటీసీ. అంటే వాళ్ళ ఐటీసీ ఎలా మూవ్ అయ్యింది, సెన్సెక్స్ ఎలా మూవ్ అయ్యింది, వాటి మధ్య రిలేషన్షిప్ చెప్పేదే బీటా.
ఓకే, మళ్ళీ సో మీకు నచ్చిన కంపెనీ ఏదో ఒకటి తీసుకోండి. ఐటీసీఏ కాదు, ఎనీ పర్టికులర్ స్టాక్ అన్నాడు, మీకు నచ్చిన కంపెనీ తీసుకోండి. మీరు తీసుకున్న కంపెనీకి సెన్సెక్స్కి ఉన్న రిలేషన్షిప్ చెప్పేదే బీటా అంటే. ఓకే, సో మేబీ ఇక్కడ ఇచ్చే ఉండొచ్చు బీటా. వెయిట్, సో ఎంఆర్ఎఫ్ రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు బీటా ఇచ్చారు మీరు. అంటే ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ ఇవాళ ఎలా మూవ్ అయ్యింది, మార్కెట్ దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ, ఓకే, ఎలా మూవ్ అయ్యింది, వాటి మధ్య రిలేషన్షిప్ చెప్పేదే ఇది, దట్ ఈస్ బీటా. ఓకే, బీటా వాల్యూ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఓకే, సో ఇది ఇవాళది కాదు, ఓకే, లాస్ట్ డే ఇది అంటే టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే సెన్సెక్స్ కనుక 1% పెరిగితే, సెన్సెక్స్ 1% పెరిగితే ఈ కంపెనీ షేరు 0.51% పెరిగింది. ఓకే, వైస్ వర్సా 1% పడిపోతే ఇది 0.51% పడిపోయింది. సో ఇది చెప్పేదే బీటా. నెక్స్ట్ కమోడిటీస్. సో మనం షేర్ మార్కెట్లో షేర్స్ కొంటాం, వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ కొంటాం, రైట్. అలానే కమోడిటీ మార్కెట్స్లో కమోడిటీస్ కొంటాం. సో షేర్ మార్కెట్కి ఎగ్జాంపుల్ ఏంటి, బిఎస్సి అండ్ ఎన్ఎస్సి. ఓకే,